వచ్చే రెఫరెన్స్. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ మనకి ఏం చేసింది ఏం లేదని చూసుకుంటే మనం లోవర్ టైం ఫ్రేమ్లోనే చూసుకున్నాం. మార్కెట్ ఒక రేంజ్ అనేది బాగానే క్రియేట్ చేసింది. ఈ రేంజ్ ఓకే. ఇంతకుముందుకు ఫస్ట్ టైం ఒక దగ్గర నుండి ప్రైస్ బౌన్స్ అయింది, సెకండ్ టైం బౌన్స్ అయింది. సో ఈ సెకండ్ టైం బౌన్స్ అయిన ఏరియా ఇది 56,364, 56,245. క్లియర్. సో ప్రైస్ ఆల్మోస్ట్ నియర్ బై డిమాండ్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డిమాండ్ అయితే ఉంది కింద, ఫైన్ బాగానే ఉంది. కానీ ఈడ ప్రైస్ ఒకవేళ ఇలాంటి సినారియోలో జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఇట్లా ఒక చిన్న రేంజ్ కదా ఇది, ఓకే, అంటే ఇక్కడ ఇట్లా తిరిగింది కదా. ఇప్పుడు ఇది చిన్న ట్రాప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు? ఎప్పుడైనా మార్కెట్ బుల్లి సైడ్ పోయింది, మళ్ళీ కిందికి రావాలి. ఇప్పుడు కిందికి రావాలంటే ఈడ ఒక ట్రాప్ క్రియేట్ చేస్తుంది. కిందికి రానికి కిందికి వచ్చింది, కిందికి వెళ్ళి మీదికి పోవాలంటే ఈడ ఒక ట్రాప్ క్రియేట్ చేస్తుంది. జనాల మైండ్లో ఈ బుల్లిష్ మూవ్ని చూసి ఈడ కూడా బుల్లిష్ సైడ్ ఉండేలా చేస్తుంది, బేరిష్ మూవ్ చూసినాక ఈడ కూడా బేరిష్గా ఉండేలా చేస్తుంది. బట్ రిటర్న్ అవుతుంది అనే విషయం ఎవరికి అర్థం కాదు. ఇక్కడ కూడా ఈ రేంజ్ ఏమవుతుంది అంటే ఇది స్ట్రాంగ్ లోనే కదా, అంటే జనరల్ సినారీ ఎలా ఉంటుంది అని చెప్తున్నా, ఎలా పనిచేస్తుంది ఈ ప్రైస్ యాక్షన్ అనేది. జనరల్ కిందికి క్రాస్ అవుతుంది, నార్మల్గా క్రాస్ కాదు, కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ తోటో సడన్గా చూడగానే రిటైలర్స్ అంతా సెల్లింగ్ వచ్చేస్తుందని. ఇది బ్రేక్అవుట్లు కూడా కదా, అందరు ఏం చేస్తారు, ఈ లో బ్రేక్ అయితే ఈడ సెల్లింగ్ చేస్తారు. కానీ ఇది ఇప్పుడే మొదలైన కథ ఇది, ఓకే. కానీ ఇది ఆల్రెడీ ఫాల్ అయిపోయినాక కింద బ్రేక్అవుట్ ఎందుకు వస్తుంది? వస్తే గీస్తే ఈడనే మీదనే బ్రేక్అవుట్లు అవి ఇవి రావాలా, కొత్తగా లెవెల్స్ అనేది బ్రేక్ చేయాలి. కింద ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకోరు రిటైలర్స్. ఈడ ఈ రేంజ్ నుండి కొంచెం కిందికి రాగానే బేరిష్ మూమెంటం ఈడ మళ్ళీ వెయిట్ చేస్తాను నేను. ఈడ వెయిట్ చేసి రిజెక్ట్ అవుతుంది అంటే 56,849 వరకు నేను బుల్లిష్గా జనరల్గా ప్లాన్ చేసుకుంటా. ఎందుకు ప్లాన్ చేస్తా అంటే ఇది చూసిరా, ఇదేంది, ఇవి జస్ట్ ఒక చిన్న డిమాండ్లు అంటే సపోర్ట్లు అనుకోవచ్చు. దీని కిందికి ప్రైస్ వచ్చింది కాబట్టి మళ్ళీ టెస్ట్ చేయలేదంటే ఎంతవరకు కిందికి వస్తుంది, కానీ టెస్ట్ అనేది ఏదో ఒక రోజు చేస్తుంటుంది. సో ఈ డిమాండ్ దగ్గర ప్లాన్ ఏదైతే చేస్తున్నో, అందుకే ఈ సప్లై దగ్గర ఏదైతే 56,849 ఉందో అంతవరకు స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్ వరకే నా ప్లానింగ్ ఉంటుంది అనమాట జనరల్గా. అర్థమైంది కదా. ఇంకా వేరేది ఏం చేయను నేను. లేదు ఇదే రేంజ్ నుండి ఇంకా జనాలను ట్రాప్ చేయాలి అంటే కిందికి పోయినా ట్రాప్ అవుతారు, ఇది మీదికి ఎగిరినా కూడా ఇట్లా ఇది కూడా బ్రేక్అవుట్ అనుకొని ట్రాప్ అవుతారు. కానీ ఈడ రిజెక్షన్ వస్తే ఈడ రెండు అవకాశాలు ఉంటాయి. స్ట్రాంగ్ క్యాండిల్ తోటి క్లోజ్ అవ్వచ్చు, లేదా టచ్ అయ్యి రిజెక్ట్ అయిపోవచ్చు. ఇట్లా రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ నేను డిమాండ్ వరకు ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ ప్లానింగ్ అనేది చేసుకుంటా. క్లియర్ కదా. ఫైన్. నిఫ్టీలో కూడా డిమాండ్ ఉంది కింద, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ట్రాప్ జరగవచ్చు, బట్ డిమాండ్ 24,794, 24,733 ఉంది. సో ఈ డిమాండ్ ట్రిగ్గర్ అయితే నేను సప్లై వరకు ఉంటా. సప్లై ఏది లెవెల్ 24,995, ఓకే. ఎందుకంటే డిమాండ్ దగ్గర ఉంది కాబట్టి డిమాండ్ మీద ఫోకస్ చేస్తా ఫస్ట్. లేదు ఇది ఈడ ఓపెన్ అయింది ఇట్లా, ఇది మీదికి ఎగురుకుంటూ పోతే అందరి గ్యాప్ ఫిల్ చేస్తుందనో లేకపోతే ఇంకా మీద ఇంకెటుకు పోతుందనో ప్లాన్ చేస్తుంటారు. బట్ నేను ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ నుండి మళ్ళీ నేను ఈ స్పేస్ ఏదైతుందో స్పేస్ వరకు నా ప్లానింగ్ ఉంటుంది. అది డౌన్ సైడ్ ఇది ట్రిగ్గర్ అయినా కూడా స్పేస్ అనేది ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను ప్లానింగ్ చేస్తుంటాను జనరల్గా. క్లియర్గా. సో ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ ఏమైతే చేసిందో, ఒక స్వింగ్ హై క్రియేట్ చేసింది, స్వింగ్ లో క్రియేట్ చేసింది. వీటి ప్రైస్ దీని కింద ఫెయిల్ అవ్వచ్చు, ఈడ కూడా ఫెయిల్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. క్లియర్. అట్లీస్ట్ పేపర్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే చేయకపోతే క్లారిటీ రాదు. జస్ట్ ఒక్కరోజు అన్నా సరే ఇది ఇట్లా ఏదో చెప్పిండు, ఇది దీని కిందికి పోతుంది అన్నాడు, దీని మీద వస్తే ఒక రిజెక్ట్ అవుతుంది అన్నాడు, ఇట్లాంటివి నేను ఏదో చెప్పిండో అది అవుతుందా కాదని ఒకసారి చెక్ చేయండి. అంటే అక్కడ అబ్జర్వ్ చేస్తే రియాలిటీ తెలుస్తుంది. ఫెయిల్ అవ్వచ్చు, కాదంటే లేను, అది పని చేయొచ్చు కూడా, కానీ అది రియాలిటీ ఎట్లుంటుంది పని చేసేటప్పుడు అనేది తెలుస్తుంది. ఊకే వీడియోలలో చూసుకుంటూ పోతే స్ట్రాటజీలు మార్చుకుంటూ పోతే కాదు కదా. సిమిలర్గా సెన్సెక్స్ కూడా మనకు ఒక డిమాండ్ అయితే ఉంది 81,388, 81,191. ఈ డిమాండ్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఇక్కడ నుండి కొంచెం బులిష్గా ఉంటాను నేను, ఎందుకంటే స్పేస్ ఉంది పైన కాబట్టి చిన్న మూమెంట్ కోసం అయితే ప్లాన్ చేసుకుంటా జనరల్గా. అయితే డైరెక్ట్గా అయితే ఇది పోయి ఇది ట్రిగ్గర్ అవుతుందని నేను అనుకోను. ఎటు ట్రిగ్గర్ అయినా కాకపోయినా ఇది మాత్రం నాకు సప్లై లెవెలే 82,305. క్లియర్. క్రూడ్లో కింద డిమాండ్ లెవెల్స్ ఉన్నాయి రెండు, 54,000, 5,497, 5,347. ఈ రెండింటి దగ్గర టెస్ట్ చేసి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్యాండిల్ బాగుంది అక్కడ చూడడానికి, బట్ ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉంది 5,701. ప్రైస్ మెల్లమెల్లంగా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసింది. ఇది బ్రేక్ అయితే ఎట్లా సాలిడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అవుతుంది,
లేదనుకో టెస్ట్ చేసి రిజెక్షన్ వచ్చేస్తాను. రిజెక్షన్ వస్తే డైరెక్ట్ మళ్ళీ నేను కొంచెం బేరిష్గానే ఆలోచిస్తాను. అంటే ఇక్కడ వచ్చే క్యాండిల్ని బట్టి ఉంటుంది. స్ట్రాంగ్ క్యాండిల్ ఉందనుకో మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి పోవడం, ఎందుకంటే ఇది అప్పుడు డిమాండ్ అయిపోతుంది. ట్రై చేసి ఫెయిల్ అయిందనుకో అప్పుడు రిజెక్షన్ వచ్చిందనుకో ఇక్కడ నుండి బేరిష్గా ఉండడం. సో ఒకటే లెవెల్ బయింగ్ రావచ్చు, సెల్లింగ్ రావచ్చు. అది డిమాండో సప్లయో అనేది డైరెక్ట్గా కాకుండా 2 రకాలుగా ఆలోచించాలన్నమాట. ఏది అవకాశం ఇస్తే దాని సైడ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో ప్లాన్ చేసుకుంటుంటా. ఓకే, ఇక్కడ కూడా న్యాచురల్ గ్యాస్ ఉంది. న్యాచురల్ గ్యాస్లో కూడా ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, 274.9. ఎప్పుడైతే ఈ లెవెల్ టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తుందో అక్కడ నుండి కొంచెం బేరిష్గా ఉంటా. కాకపోతే ఇక్కడ ఏం జరగవచ్చు అంటే ఈ లో ఏదైతే ఉందో ఈ లో కూడా మళ్ళీ టెస్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో ఏం లేదా అనేది. అండ్ సిల్వర్ మైక్రోలో ఒక కింద 1,12,215 అనేది ఒక డిమాండ్ ఉంది. ఈ రిజెక్షన్ వస్తే డైరెక్ట్గా నేను బులిష్గా ఉంటా. అది మామూలు ఇది, ఎందుకంటే డిమాండ్ దగ్గర ఎవరైనా సరే బులిష్గానే ఉంటారు, సప్లై దగ్గర సెల్లింగ్ సైడ్ ఉంటారు. ఇక్కడ ఒక రేంజ్ అనేది డ్రా చేసిన, అది 1,14,840, 1,14,300. ఎప్పుడైతే ప్రైస్ ఇడికి పోయి మెల్లమెల్లగా పోయి ట్రిగ్గర్ అవుతుందో, ట్రిగ్గర్ అయినాక ఇక్కడ నాకు రిజెక్షన్ వస్తే నేను అక్కడ నుండి కొంచెం బేరిష్గా ఆలోచిస్తా. అంతకుమించి ఏం లేదు. క్లియర్ కదా? ఫైన్. లాస్ట్ టైము మనము మార్కెట్లో ప్రాఫిట్ తీయాలంటే ఏం అవసరం అని మాట్లాడుకున్నాం. మళ్ళీ మార్కెట్లో లాస్ అవ్వాలి అంటే ఏమంటే చాలా రిస్క్ గేమ్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి చాలామంది అనుకుంటారు స్టాప్ లాస్ పెట్టనందుకు అని, కానీ స్టాప్ లాస్ పెట్టకున్నా కూడా డైరెక్షన్ మారదుగా. ఒకప్పుడు స్టాప్ లాస్ పెట్టకున్నా అంటే చెప్తున్నా, నేను పెట్టొద్దు అని అనట్లేదు, బట్ జనరల్గా డిస్కషన్ పెట్టకున్నా కూడా అది మీరు అనుకున్న డైరెక్షన్లో, ఇప్పుడు మీరు కాల్ బై చేసారనుకో ఆ డైరెక్షన్లో కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, కానీ ఫెయిల్ అయితే ఎక్కువ లాస్ వస్తుంది అనమాట. కానీ ఓవర్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైతే లాస్ ఒకటే కాకుండా ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరు లాసే చూపించాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు ఓవర్ ట్రేడ్ చేసి 10,000 లాస్ అయి ఉంటారు, ప్రాఫిట్ ఏమో 5,000 వచ్చి ఉంటుంది. సో అప్పుడు ఓవర్ ట్రేడింగ్ వల్ల మీరు రివర్స్లో వెళ్ళిపోతారు అనమాట, మైనస్లకి. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే ప్రాఫిట్ ఉన్నప్పుడే మనకు బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది, అండ్ ఆ రోజు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది తినేసి లాస్లో ఉంటుంది. కానీ భయంకరమైనది ఏంటంటే ఏ రోజైతే మనకు లాస్ వచ్చిందో అది కవర్ చేయడానికి, అది రికవర్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇచ్చే లాస్కి మనం ఆ తర్వాత ట్రై చేసి మార్కెట్ అయిపోయేదాకా ట్రై చేసి ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ బ్రోకరేజ్ ఇచ్చే లాస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అస్సలే తట్టుకోలేమన్నమాట. అసలు మార్కెట్లో చేయబుద్ది కాదు అలాంటివి చేస్తే. అందుకే కొంచెం జాగ్రత్త ఉండాలి, అంతకుమించి ఏం లేదు. ఫైన్. సో ఇప్పుడు 2 రకాల క్యాండిల్స్ చెప్తా. ఇది ఒక స్ట్రాంగ్ ఫాల్ అయిన క్యాండిల్, కానీ అంతకుముందు క్యాండిల్ వచ్చేసి ఇట్లుంది. ఇది మళ్ళీ స్ట్రాంగ్ ఫాల్ అయింది క్యాండిల్, అంతకుముందు క్యాండిల్ వచ్చేసి ఇట్లుంది. ఇప్పుడు నేను ఈ 2 1 డే క్యాండిల్స్ అనుకుందాం. ఓకే, 1 డే క్యాండిల్స్, ఇది కూడా 1 డే క్యాండిలే అనుకుందాం 2. కాకపోతే ఇప్పుడు నాకు ఇది స్పీడ్గా కిందికి వచ్చి ఉంటుందా, ఇది స్పీడ్గా కిందికి వచ్చి ఉంటుందా? ఆప్షన్ బయర్కి ప్రాఫిట్ వస్తుంది కదా అలాంటి మూమెంటం ఏది వచ్చి ఉంటుందని చెప్పండి. ఇది ఫస్ట్ ప్యాటర్న్, ఇది సెకండ్ ప్యాటర్న్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.